వెల్కమ్ బ్యాక్ టు ఎంకే రివ్యూస్. ఇవాళ మనం మాట్లాడుకునే మూవీ 'కాంతా'. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై సెల్వమణి సెల్వరాజ్. లీడ్ రోల్స్లో దుల్కర్, సముద్రకని, రానా అండ్ భాగ్యశ్రీ బోర్సే ఉన్నారు. రివ్యూ రాయాలనుకున్నప్పుడు నేను కూడా కొంచెం ఆలోచించాను, మనం ఇలాంటి సినిమాల్ని జడ్జ్ చేయగలమా అనేసి. కానీ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఈ మూవీ పర్ఫార్మెన్స్ వైడ్గా టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంది. వీటి వల్ల ఆడియన్స్ని కంప్లీట్గా కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. లెట్స్ గో టు స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఎవ్రీ వన్ ఆస్కింగ్, మూవీ ఎలా ఉంది? నేను స్ట్రైట్గా చెప్తాను, స్ట్రిక్ట్లీ అన్ యావరేజ్ ఫ్లిక్, బట్ ద పర్ఫార్మెన్స్ మేక్ ఇట్ వర్త్ వాచింగ్. ఇట్స్ యాక్చువల్లీ ఏ పీరియడ్ డ్రామా. స్టోరీ నరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది, అండ్ బ్లాక్ అండ్ వైట్ సీక్వెన్స్ అయితే స్లో నరేషన్ కొంచెం హెడ్ఏక్ వస్తాయి. కానీ పర్ఫార్మెన్స్ అయితే కొన్ని సీన్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రివ్యూ పరంగా పక్కన పెట్టేస్తే, ఐ టాక్ అబౌట్ ద పర్ఫార్మెన్సెస్. ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అసలు మూవీకి దుల్కర్ సల్మాన్ గారు. కట్ చేశాక నటించకరా, ఈ డైలాగ్లో ఉన్న ఇంటెన్సిటీ. డీక్యూ గారు అయితే చాలా కంట్రోల్డ్గా, ఎమోషనల్ అండ్ మెచ్యూర్ పర్ఫార్మెన్సెస్. ఈసారి నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్సెస్లో ఈ మూవీ పక్కా ఉంటుంది అనిపిస్తుంది. సపోర్టింగ్ రోల్ చేసిన సముద్రకని గారు అయితే ఆయన క్యారెక్టర్లో జీవించేశారు అసలు. ఒక డెప్త్, ఒక ఎమోషనల్ వెయిట్ క్యారెక్టర్ చాలా బాగా క్యారీ చేశారు. యాక్చువల్లీ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏంటంటే భాగ్యశ్రీ గారు. ఫ్రెష్ లుక్, స్ట్రాంగ్ అపియరెన్స్, కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అసలు. తన క్యారెక్టర్ ఉన్న షేడ్ చాలా బాగా డెలివరీ చేసింది. సెకండ్ హాఫ్లో రానా గారి క్యారెక్టర్ వచ్చాక, సినిమా వెళ్తున్న ఫేస్కి, ఆయన వచ్చాక ఆయన ఇచ్చే సెటైర్లకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది. అప్పటి వరకు ఒక స్ట్రాంగ్ జోన్లో వెళ్తున్న మూవీని కొంచెం వేరే ట్రాక్లోకి తీసుకెళ్ళి పీస్ఫుల్గా చూపించారు మూవీని. కమింగ్ టు మ్యూజిక్, విజువల్ అండ్ టెక్నికాలిటీస్, జేక్స్ బీజాయ్ గారు అయితే బీజిఎం సావట్టారు అసలు. అండ్ కొన్ని సీన్స్లో అయితే ఎమోషనల్ సీన్స్కి మంచి బీజిఎం ఇచ్చారు అసలు. కమింగ్ టు నెగిటివ్స్, బ్లాక్ అండ్ వైట్ సీన్స్ రిపీటెడ్గా వస్తూ ఉండడం వల్ల కొంచెం హెడేక్ ఫీల్ వస్తుంది. స్టోరీ టెల్లింగ్ అయితే స్లో పేసింగ్లో ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే చాలా స్ట్రెచ్డ్గా ఫీల్ అవుతాం అసలు. నాన్నగారి క్యారెక్టర్ ఎంత బాగున్నా సరే, కొన్ని సీన్స్ అయితే చాలా బోరింగ్గా, డల్గా అనిపించినట్లు ఉండింది. క్లైమాక్స్ లెంత్ ఎక్కువ ఉండింది, అది దానివల్ల మేబీ ఇంపాక్ట్ తగ్గిండొచ్చేమో అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఇట్స్ అన్ యావరేజ్ బొమ్మ, బట్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. అండ్ ఫైనల్ వెరిడిక్ట్, ఐ థింక్ కాంతా ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. కమర్షియల్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే వెరీ డిసప్పాయింట్ అవుతారు అసలు. బట్ స్ట్రాంగ్ యాక్టింగ్, డీప్ ఎమోషన్స్, రష్ ఫ్రీ స్టోరీ టెల్లింగ్ని యాక్సెప్ట్ చేస్తే దిస్ ఫిల్మ్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్. ఒక్క వర్డ్లో చెప్పాలంటే, యావరేజ్ స్టోరీ విత్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంకే రివ్యూస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.